నీ భార్యని అడుగుతా, అమ్మా చెప్పు తల్లి, మీ ఆయన మా ఇంటికి వచ్చి మా ఒంటరికి రావచ్చా? నేను వస్తున్నా మీ ఇంటికాటికి. చెప్పు చెప్పు, నువ్వు చెప్పు తల్లి, నువ్వు చెప్పు, నేను వింటా. రేపు చెప్పు యూట్యూబ్లో, న్యాయమో అన్యాయం నువ్వు చెప్పు తల్లి. గుడికి పోతే అవసరం చేసా నువ్వు చెప్పు తల్లి. ట్రాక్టర్ దీనికి పోతే అవసరం చేస్తా చెప్పు తల్లి. నువ్వు అవన్నీ చూసినావు, నీకు తెలుసు. తప్ప ఒప్పు ఇప్పుడు చెప్పు, నువ్వు యూట్యూబ్లో చెప్పు. రాని అల్లా ప్రజలు రానిరు. నువ్వు ఇండ్ల కాడికి పోతావా? పోయి నేనే పోయి వాళ్ళ ఇంటికి పోయి ఆ పాపను ఏమన్నంటే ఎట్లుంటుంది? నన్ను చీకొడతారు. నేను ఆ పాప వస్తే నేను వద్దనన్నా, పెళ్ళికి వచ్చేది అన్నా. మేమేమనలేదు, ఆ పాపని గౌరవిస్తాం. మేము గౌరవించేది అనుకున్నాం. ఈ ఊర్లో ప్రజలు నీ భర్తను ఒప్పుకోవడం లేదు. వస్తే ఏమైనా వద్దన్నారా? బంగారం ఇంటికి వస్తున్నావు, ఉంటున్నావు, మేము వద్దాం లేదు. ఆ పక్క కూడా చూడం మేము, మాకేం పని? ఆడపిల్లతో ఏం పని? మేము ఆయన వచ్చి సంపుతాడా, చేస్తాడా నా భార్యన? ఇంకా మరి అదే ధైర్యంతో రా, అయిపోద్దు. ఒప్పుకోరు, తాడిపోతే జనం ఒప్పుకోరు. ఇడికే చెడిపోయింది, ఏదో మళ్ళీ రెక్టిఫై చేస్తాను ఊరినే. అందుకోసం ఆయన ఏముంది, పోలీస్ పర్మిషన్ అవసరం లేదు ఆయనకు. మరి ఇవన్నీ తిరుగుతానండి, పోలీస్ పర్మిషన్ ఉందా? ఆయన పోతాడు, వస్తాడు, అట్లా ఇంటికి వస్తాడు, ఒక ఫోన్ చేస్తాడు, నేను వస్తున్నానని. అవతల పొద్దునకు లెటర్లు పెట్టేది ఏంది? ఏదరా పొద్దునకు లెటర్లు పెట్టేది? అవతల నేను లెటర్లు పెట్టలేదే, ఆలూరికి లెటర్ పెడుతున్నా. చెప్పరా, నరసింహస్వామి కంటికి పోతే లెటర్ పెడుతున్నా. ట్రాక్టర్ రిపేర్ చేసిన లెటర్ పెడుతున్నా. ఆడ పైపు బుడుస్తానప్పుడు లెటర్ పెట్టినాను, రాలే ఆటికి. నువ్వు వస్తే దండి అని తీసుకొని డౌడో బుడో అని ఇప్పుడు రా. అవతే నాకు ఎవరు లేరు, గన్మెన్ లేడు, గిన్మెన్ లేడు, ఏం లేడు. ఈరోజు నీకు గన్మెన్ ఇచ్చారు, ఇంటికి కాడికి 9 మంది గన్మెన్ ఇచ్చినారు. అప్పుడు నేను రాలే, నువ్వు పైపు వేస్తున్నప్పుడా? ఎప్పుడు రాలే చెప్పు, ఎప్పుడు రాలే? రా. చేసిన పాపం ఇంతకుముందు పిల్లోళ్ళు చూస్తాడన్నారు. రే ఈ పొద్దు ఇప్పుడే అనుభవిస్తాను. నువ్వు అనిపిస్తావు, కర్మ చేసినావు, అనుభవిస్తాను. నేను ఆ పొద్దు కర్మ చేసి అయినా నీతో, నేనేమో కర్మ చేసినాక నేను ఉన్నా 5 ఏళ్ళు ఉండు. రా నువ్వు తండ్రి, నేను వద్దంటే నా చెప్పు.